బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం చేమకుర్తి పట్టణ శివారు కాలనీలో గంగా హిమగిరి కాలనీలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం అందజేసిన కరపత్రాన్ని పంపిణీ చేశారు. కాలనీ వాసుల సమస్యలను తెలుసుకుంటూ వాటికి సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, రావిపాటి రాంబాబు, అవనిగడ్డ శేషయ్య, జానీ, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లవల్లి రామబ్రహ్మం, శివం ఫౌండేషన్ గొల్లపూడి శ్రీహరి, నూరంపల్లి హనుమంతరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, కట్టా రమణయ్య, పొల్లూరి వెంకట్రావు, సత్యం, సుబ్బారావు, వెంకట్రావు, నర్రా నాగరాజు, మోమిన్, రఫీ తదితరులు పాల్గొన్నారు. పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు. ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంత నూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. ఓహో నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమకుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముత్తిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు. ఆహా నూతలపాడు ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు.
సంతనూతలహపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు సంతనూతలహపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. మనం తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎలాంటి అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మనకి మన ప్రీతమ నాయకులు సొంతమంత్రులపాటు నియోజకవర్గం ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. అలాగే చేమకుర్తి ప్రముఖులందరూ పెద్దలందరూ కూడా వేదిక మీదకి ఆశీస్సులు అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎలాంటి కార్యక్రమాలైనా సరే వాటన్నింటినీ ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ప్రతి కార్యక్రమానికి మాకు ఇది ఫలాన్ని కావాలనే దాన్ని విపులంగా ఆయనకి ఇలాంటి కార్యక్రమం అప్పుడు మేము అర్జీ ఇచ్చాము మాకు చేయలేదు అనేది కాకుండా మీరు ముందుగా ఉండి ఈ కార్యక్రమం మీకు ఏమేమి కావాల్సినవన్నీ కూడా మీరు చేయించుకోవాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ కోరుకుంటాం. మీ సమస్యలన్నీ మన విజయ్ కుమార్ గారు క్లుప్తంగా విన్నారు. ఇంకా మీరు ఒక కమిటీ ద్వారా వచ్చి మీ సమస్యలని చెప్తే ఆయన మీకు ఇక్కడ ఎలాంటి ఒక్క కార్యక్రమం కూడా ఒక పని కూడా పెండింగ్ అనేది లేకుండా జరిగిందని ఈ వేదిక ద్వారా మీ అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి ధన్యవాదాలు. సంవత్సరాల్లో రాక్షస రాజ్యం పోయి రామన్న రాజ్యం వచ్చింది. ఆ చంద్రన్న ఈ రోజు సంవత్సరాల సందర్భంగా శుభ్రపాలనలో తొలి అడుగు భాగంలో ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, గంగానగర్ హిమగిరి కాలనీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ నా నమస్కారం. సంవత్సరం అయింది మనం అధికారంలోకి వచ్చి పరిపాలన చేస్తున్నాం. 3000 4000 చేశాడు. తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాడు. సిలిండర్లు ఇచ్చాడు. రేపు ఆగస్టు 15వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు, అక్టోబర్లో రైతు భరోసా, ఈ విధంగా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి అయ్యా, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఈ సుపరిపాలనలో ప్రజాప్రతినిధులు అందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఇంటింటికి పోయి మీకు పథకాలు అందుతున్నాయా లేదా అందరూ వాళ్ళు వచ్చి అప్లై చేసుకోండి. అందితే తెలుగుదేశాన్ని, కూటమి ప్రభుత్వాన్ని 2029లో మళ్ళీ ఆశీర్వదించండి. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మన ఎమ్మెల్యే గారిని గెలిపించవలసిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వీరయ్య గారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ సంఘంలో గౌరవనీయులు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ మన ఎమ్మెల్యే గారికి వివరించున్నాము. సార్ కూడా మనకి అన్ని కార్యక్రమాలు చేస్తారని హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా సార్ ఈ 2 సంఘాల్లో మంచినీళ్ళకి ఇబ్బంది పడుతుంటే శివం ఫౌండేషన్ ద్వారా వలపూడి శ్రీహరి గారు వాటర్ ప్లాంట్ పెట్టి ఈ 2 సంఘాల్లో ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ అన్ని చేస్తూ ఉన్నారు సార్. అలాగే మీరు కూడా పార్టీ ద్వారా ఇక్కడ మాకు శ్మశానం, డ్రైనేజీ ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి సార్, ఈ 2 క్లియర్ చేస్తే మేము రానున్న ఎలక్షన్ లో ఇక్కడ తిరిగి మున్సిపాలిటీని అఖండ విజయంతో గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ముప్పూరు చలవయ్య గారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లాగే వేదికగా సోదరులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు గత 2వ తారీఖు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి
మరో సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి వచ్చినాయా లేదా, రాకపోతే ఎందుకు రాలేదు, కారణాలు తెలుసుకోలేని మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ విధమైన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన వచ్చి ఎలక్షన్ ముందు ఓట్లు అడిగి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తారు. కానీ మనం అలా కాదు. మన ప్రభుత్వం సంవత్సరానికల్లా మీ ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారంటే అది గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఒక తేడా. కాబట్టి మహిళమ్మ కవులు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 140 ఓట్లు మెజార్టీ వచ్చింది అంటే మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి, గతంలో ఎప్పుడు కూడా మేము ఇంతకు ముందు వస్తా ఉండేవాడు ఎలక్షన్ కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఈ విధమైన స్పందన ఎప్పుడు రాలేదు సార్. మీ మీద గౌరవం ఉంది, మీ మీద అభిమానం ఉంది కాబట్టి ఈ విధంగా కూడా మహిళలందరూ కూడా ప్రతి ఇంటికి పూలతో స్వాగతం పలిచారు మనకి. అందువల్ల ఈ ప్రత్యేక ఈ 2 కాలనీలు కూడా మేము ఎక్కువ దృష్టి పెట్టి దీని కావాల్సినవి కూడా తక్కువ అవసరాలే. చేగుర్తి నుంచి ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లు కూడా గత 14లో మీరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 40 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు గారు మన టైంలో వచ్చాం. రెండోది శ్మశానానికి భారీ కూడా ఆదాయం పెట్టున్నాం. మన ఐదారు నెలలే పెట్టారు. వేరే కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ అతను నేను రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అంటా ఉన్నాడు. రేపు 30వ తారీఖు అతను గారు క్యాన్సిల్ చేసి మళ్ళీ దాన్ని టెండర్ పిలిచి దాన్ని చేపిస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మంచినీళ్ళకి వచ్చేసరికి శివ ఫౌండేషన్ మా వాళ్ళపై మా తెలుగుదేశం కూడా మీకు బ్రహ్మాండంగా కంటికి రెప్పలాగా చూసుకుంటా ఉండాలి. మంచినీళ్ళు కూడా రామబెత్తం రిజర్వాయర్ నుంచి 60,000 కోట్లు ఆ రోజు విజయ్ కుమార్ గారు తీసుకొస్తే గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ని తరివేసి ఆ వర్క్ చేయకుండా ఆపారు. మళ్ళీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఆయన టేకప్ చేసి దాని దగ్గరలోనే టెండర్ పిలుస్తున్నారు. కాబట్టి ఆ లైన్ కూడా మీ ఎల్లమిడిగానే పోతున్నది. మెయిన్ లైన్ మీ ఎల్లమిడిగానే పోతే పెద్ద కాలం వచ్చి ఇక్కడి నుంచి జరిగినట్టు పోతే అక్కడ బయటికి అక్కడ గేజ్మెంట్ పోయి అక్కడి నుంచి ఊళ్ళోకి అన్ని 4 పక్కల వెళ్ళిపోతుంది. కాబట్టి 65 కోట్లు మంచినీళ్లు బ్రహ్మాండమైన స్కీము. అప్పుడు దాకా ఏంటంటే కొంచెం మీకు ఇబ్బందులు ఉంటే సర్దుకోవాలా. ఒక సంవత్సరం ఖచ్చితంగా నీళ్లు ఇప్పుతామని చెప్పారు. మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మిమ్మల్ని కంటికి రెప్పలేగా మీకు ఏ అవసరమైనా మేము పనిచేసి పెడతాం. మీరు ఇదే విధమైన తీవ్రంగా మా మీద ఉండాలా. తెలుగుదేశం పార్టీ కూటమి మీద విజయ్ కుమార్ గారి మీద చేమకుర్తి రేపు జరగబోయే మున్సిపాలిటీలో మీరు ఇదే విధంగా పనిచేయండి. మిమ్మల్ని బ్రహ్మాండంగా మీకు ఏ అవసరాలు ఉన్నా కానీ మీ అవసరాలు తీర్చి మీకు ఇబ్బందులు లేకుండా మీకు కావాల్సిన పనులు చేసి పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ అనిలో శివ ఫౌండేషన్ ఇద్దరు ఉంటారు. మీ బాధ్యత మీకు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా వాళ్ళ ద్వారా అన్ని పనులు వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారి కాడికి వెళ్తారు. ఇంకా స్థానిక నాయకులతోటి మీకు ఏ పనులైనా బ్రహ్మాండ సక్రంగా చూస్తారు. మీ పిల్లలకి ఇవ్వాలా. లోకేష్ బాబు గారు పెత్తనం వచ్చిన తర్వాత మినిస్టర్ వచ్చిన తర్వాత సన్న బియ్యం మీ పిల్లలకి స్కూల్లో పెడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పదనం అని చెప్తారా తెలియజేసుకుంటూ కావాలంటే మీ బిడ్డలండి. ఇంతకుముందు ఏమైనా ఈ రోజు ఎలాంటి అన్నం తింటున్నారు. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా బాగా అభిమానించాలా. మీరు కంటికి రెప్పలాగా మిమ్మల్ని మేము చూసుకుంటాం. మీ బాధ్యతలన్నీ మేము మెత్తులేసుకొని మేము మోస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే ప్రకారం కూడా మీరు ఇక్కడున్న నాయకులు ఎస్టీ నాయకులు మొత్తం కూడా కలిసికట్టుగా కూకొని రాబోయే రోజుల్లో ఈ వార్డుని బ్రహ్మాండాన్ని మెజార్టీతో గెలిపియాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఏఎంసీ చైర్మన్ మనం ప్రసాద్ గారిని కోరుచున్నాం. మన సభ్యులు శాసనసభ్యులు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి పెద్దలకు ఇచ్చేసినటువంటి హిమగిరి జనకాల ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం గురించి అందరూ కూడా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ. అది పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. అందువల్లే ఈ రోజు సుపరిపాలన తొలగి అని చెప్పి కార్యక్రమాన్ని ఎక్కువగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఆయన ఇల్లు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం కోసం కృషి చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే
ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా మరి మన ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చి మీ సమస్యలను కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో నీళ్ళ సమస్య రోడ్లు కానీ కూడా త్వరలోనే పూర్తి చేయడానికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేస్తాం తెలియజేస్తాము. అదేవిధంగా మన ప్రభుత్వం మరి తొలి సంవత్సరంలోనే ఒక ఎన్నో సంక్షేమ కార్యక్రమం పెట్టి మరి పెన్షన్ ని 3,000 నుంచి ఒక 4 రోజులు 4,000 రూపాయలు ఒకసారి చేసేసింది. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో 1,000 రూపాయలు పెంచితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రాగానే 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పేసి మీ పిల్లలు ఎంతమంది చదువుకు అంతమంది కూడా మన అకౌంట్ డబ్బులు వేయడం జరిగింది. ఇంకా 10 సంవత్సరంలోనే ఇంకా మంచి పని చేశారు. రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఏం కావాలి, మీరు ఏం కోరుకున్నారో తెలుసుకొని ఈ ప్రభుత్వం ఇంకా మంచి అని చెప్పి ఉండేది మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీరు సాధించాలని చెప్పి కోరుకుంటూ ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గురించి వివరించవలసిందిగా మన ఎమ్మెల్యే గారికి వచ్చు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన మండల్ ప్రసాద్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు, చెమకుర్తి టౌన్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా కాటగడ రమణయ్య గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శేషయ్య గారు, సెక్రటరీ గారు, పునాటి వెంకట్రావు గారు, సొసైటీ చైర్మన్ రవిబాబు గారు, రామరామన్ గారు, వెల్లపూడి సుబ్బారావు గారు, కోటేశ్వరరావు గారు, నారాయణ గారు, షేక్ జానీ గారు, హనుమంతరావు గారు, గోవినేని శ్రీనివాసరావు గారు, కట్టా రమణయ్య, భూమి గారు, ఇక్కడ మీ అందరికీ బాగా తెలిసిన మన హరి గారు, గుడిపూడి అనిల్ గారు, మన ఎస్టీ లీడర్స్ చెంచురామయ్య గారు, పి వెంకట్రావు గారు, కె వెంకట్రావు గారు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మా ఎస్టీ సోదరులందరికీ నా సోదరులందరికీ నా హృదయపూర్వకంలో వచ్చాము, తిరిగాము. అవన్నీ మీకు గుర్తు, ఇక్కడ బాగానే చేశాము. ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అనేక ప్రామిస్లు చేశాం, ఇది చేస్తామని చేశాం. మీ అందరికీ తెలుసు ఎలక్షన్ టైంలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రభుత్వానికి. పోయిన గవర్నమెంట్ ఏ పనులు చేసి ఖజానాలో అసలు డబ్బులే లేకుండా చేసింది. ఇవన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలా బాగుంటుందని ప్రజలు నమ్మి 164 సీట్లు ఇప్పుడు 30,000 మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా మరి మీ కాలనీలో కూడా బ్రహ్మాండంగా ఓటేసి నాకు 30,000తో గెలిపించారు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఏమేమో పనులు చేశామన్నది మనందరికీ మీ అందరికీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఏం మిగిలిన ఉన్నాయి అవి చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీ అందరు గుర్తు పెట్టుకుంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మొదటి సంతకం 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఒకే సంతకంతో ఒకే రోజు 3,000 నుంచి 4,000 పెంచి మేము ఎలక్షన్ లో ప్రామిస్ చేసిన 3 నెలలు కూడా డబ్బులు ఇచ్చాం. ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. దాని తర్వాత మహిళలకి ఈ గ్యాస్ సిలిండర్లు చాలా అవసరమని, గ్యాస్ సిలిండర్ ఖరీదు చాలా ఎక్కువ ఉందని అందుకని 3 సిలిండర్లు ఫ్రీ అని ఇచ్చాము. చాలా మందికి ఇల్లు తిరుగుతా ఉంటే చాలా మందికి గ్యాస్ సిలిండర్లు 2 ఇన్స్టాల్మెంట్లు పడినాయి, 3 కూడా అతి త్వరలో పడుతుందని చెప్తా ఉన్నారు. కొంతమందికి ఒకవేళ గ్యాస్ ఫ్రీ రాకపోతే మీ ఆధార్ కార్డు, దాని తర్వాత మీ బ్యాంక్ లో అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ చేసుకొని ఏలు ముద్రిస్తే ప్రతి ఒక్కరికి గ్యాస్ ఖచ్చితంగా పడతాయని, మరీ ముఖ్యంగా మా ఎస్టీలకి ఖచ్చితంగా పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒకళ్ళిద్దరికి రాకపోతే ఖచ్చితంగా మీరు కొద్దిగా 2-3 రోజులు కష్టపడితే ఇంకా ఈ 5 ఏళ్ళు నీట్ గా మీకు ఆ గ్యాస్ డబ్బులు పడతాయని నేను తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ఎలక్షన్ లో పాత గవర్నమెంట్ చదువుకున్న పిల్లలకు ఒకరికే డబ్బులు ఇచ్చాయి. అప్పుడు ఏమన్నాము, మేమే ఇల్లు తిరిగి చెప్పాము
బీద వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎస్టీలు, ఎస్సీలు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. ఒకరికే డబ్బులు ఇస్తే ఒకరు చదువుకొని మిగతా ఇద్దరు ఏమైనా కూలికి వెళ్ళాలా లేకుంటే రోడ్ల మీద తిరగాలని మేమే గట్టిగా చెప్పాను. అందుకని చదువు అనేది చాలా ముఖ్యం కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి, ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పాము. ఈరోజు ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితి, చదువు అనేది ముఖ్యము, మరీ ముఖ్యంగా ఎస్టీలకి చాలా ముఖ్యమని మేము ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం చేశాము. నేను ఇల్లు తిరుగుతా ఉంటే 99% ఈ 15 రోజులు నేను ఇల్లు తిరుగుతాను. అన్ని మన కాన్స్టిట్యున్సీలో అందరికి వచ్చాయి. ఒకళ్ళు ఇద్దరికి రాకపోయినా కానీ అతి త్వరలో వచ్చి అవి ప్రొసెస్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, చాలా మంది ఇళ్లలో ఈ 30,000, 45,000 పడిన ఇల్లు నేను చాలా చూశాను. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఆగస్ట్ 15 నుంచి 15 నుంచి మా మహిళల అందరికీ ఫ్రీ బస్సు, అంటే జిల్లా మొత్తం తిరగడానికి ఫ్రీ బస్సు ఇచ్చారు. అది కూడా ఎందుకంటే ఏదైనా పనుల మీద వెళ్తే బస్సు ఫ్రీగా ఉంటే ఏదైనా వ్యాపారాలు లేకుంటే దానికి బాగా ఉపయోగపడుతుందని మహిళలు కూడా ఆ రోజు చెప్పాను, ఈరోజు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాం. మొదటి సంవత్సరంలోనే, మొదటి అడుగులోనే 4 ముఖ్యమైన హామీలు మేము తీర్చామని ఈరోజు మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. మొదటి సంవత్సరంలోనే ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ 4 చేశాము. ఇంకొక 2వ సంవత్సరం ఉంది, 2 అడుగు ఉంది, 3 అడుగు ఉంది, 4 అడుగు, ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. ఒక్కొక్క అడుగులో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ముఖ్యమైన 4 చేసి చూపించామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈ కాలనీకి ప్రత్యేకంగా ఒకసారి నేను ఇన్ఛార్జిగా ఉన్నా. మీ అందరికీ తెలుసు, 2009 నుంచి నేను ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేశాను, ఒకసారి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను, ఒకసారి ఓడిపోయాను. మళ్ళీ ఈసారి మీరు ప్రమాణంగా గెలిపించారు. ఈ కాలనీ కూడా నా చేతనైన పనులు చేశాను. మీ అందరికీ తెలుసు, కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించాము ఇక్కడే 14-18లో. దాని తర్వాత సిమెంట్ రోడ్లు వేయించాము. దాని తర్వాత ఇతర స్కీమ్లన్నీ వచ్చే విధంగా మేము చూసాము. నేను ఈరోజు ఇంటింటికి తిరుగుతా ఉంటే మీరు అడిగింది 2-3 ముఖ్యమైన విషయాలు. ఒకటేమో శ్మశానానికి గోడ కట్టియమన్నారు. అది అతి త్వరలోనే ఒక 2 నెలల లోపలనే డబ్బులు పెట్టాము. కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఒక 1 లోపల 1-2 లోపలనే అది పనిచేస్తాము. దాని తర్వాత 2 కాలనీలలో ఇంటర్నల్ సీసీ రోడ్స్ కొంతమంది అక్కడక్కడ లేవు, అవి కూడా కంప్లీట్ చేసి, దాని తర్వాత సైడ్ కాలువలు, దాని తర్వాత ఏదైనా ఈ రోడ్డు కూడా దాని తర్వాత చేస్తామని సందర్భంగా తెలియజేసి, ఈ 3 పనులు అయితే ఖచ్చితంగా అతి త్వరలోనే జరుగుతాయి. ఏంటంటే శ్మశానం, గోడ, రోడ్లు, సైడ్ కాలువలు. దాని తర్వాత పరిస్థితి ప్రకారంగా ఇది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ, ఎందుకంటే ఇది చాలా ఖరీదు అవుతుంది ఇక్కడి నుంచి అక్కడ వరకు రోడ్డు, అది కూడా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తాం. ఇది దాని తర్వాత ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే పెన్షన్లు కూడా ఒక 2-3 నెలల కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మీ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా ఖచ్చితంగా చేసి పెడతామని, దాని తర్వాత స్థలాలుండి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఎప్పుడు కొత్త ప్లాట్లు ఇస్తానంటే మీ ఎస్టీ కాలకి ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తామని నేను మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. సో చేతనైతే వరకు నేను మీ ఒక్కరికే నేను ఈ కాలనీకి చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసి పెట్టి, ఎస్టీ కాలనీ అంటే మాకు చాలా ముఖ్యము, మాకు చాలా ఇష్టము. మేము ఖచ్చితంగా మీకు నేను చేయగలిగిన సహాయం అని ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పరంగా, మా పరంగా ఫస్ట్ ఎస్టీలకి మంచి పనులు చేయాలి, అది ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేసి, ఈరోజు వచ్చాను కాబట్టి మీరు అడిగిన విషయాలు తెలుసు, ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా చేసి పెడతాను. సో అందుకని నేను మీ అందరికి, ఇక్కడ ఉన్న లీడర్లు అందరికీ నేను చెప్పేది ఏంటిదంటే, ఎస్టీలకి మొదటి ప్రాధాన్యతను ఖచ్చితంగా ఇస్తామని, పనులు ఫస్ట్ మీకు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఏదైనా అవసరాలు ఉంటే నేను చేయగలిగింది ఖచ్చితంగా చేసి పెడతానని ఇంకొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక 2-3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత ఇవన్నీ పనులు చేసి
తర్వాత కూడా మీ కాలేజీకి ఇంకొకసారి ఫౌండేషన్ స్టోన్ కో లేకుండా టెంకాయ కొట్టడానికో ఖచ్చితంగా వస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఒకటి ఏంటిదంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఎస్టీలకు చేయాలంటే నాకు చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా నన్ను ఉపయోగించుకొని మీరు చేయగలిగినవన్నీ ఖచ్చితంగా చేసి పెడతానని ఇంకోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన, ఎందుకంటే బ్రహ్మాండంగా ఈ 2 కాలనీల్లో స్పందన ఉన్నది. బ్రహ్మాండంగా మీ అందరు వచ్చి చక్కగా మీకు కావాల్సినవి అడిగారు. నేను కూడా అవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తానని ఇంకొకసారి మనవి చేస్తూ ఇక్కడ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసిన హరి గారికి, అనిల్ గారికి, అదేవిధంగా మా ఎస్టీ సోదరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. దూరంగా 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 హ్యాపీ బర్త్డే దేవాన్స్. అందరికీ ఒక చిన్న విన్నపం, ఈ కాలనీలో కూడా అందరూ 2 కాలనీల్లో కరెంటు మీటర్లు దాని మీద తగిలిస్తున్నారు. మీ అందరికీ పేర్లు కనుక ఏడీ గారు రండి, మీ అందరికీ ఉచితంగా అంటే 120 రూపాయలు, ఎస్టీలు అయితే 120 రూపాయలు కట్టాలి. అది కూడా శివం ఫౌండేషన్ అది నేను అందరికీ కట్టిస్తానని చెబుతున్నాడు. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తే అందరికి కూడా ఇక్కడ ఎస్టీ కాలనీకి నిన్న ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం చెప్పి వచ్చున్నామండి. మేము ఎస్టీ కాలనీలో 30% ఇళ్ళకి మీటర్లు లేవు. పోయి మీకు ఉన్నటువంటి లైట్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కాలిపోవడం కానీ ఇట్లా సప్లై పోవడం కానీ జరుగుతుంది. మీకు గవర్నమెంట్ మీటర్లు కట్టుకుంటే మీకు కూడా మంచిదే. ఎలాగా ఫ్రీగా శివం ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా ఇప్పిస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఈ కరెంట్ మీటర్లు తీసుకుంటే రేపు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అంటే ఈ కరెంటు వైర్లు టచ్ కాకుండా ఇబ్బంది లేకుండా దాని తర్వాత మంచి ట్రాన్స్ఫార్మర్ పెట్టి లో వోల్టేజ్ లేకుండా చేస్తాము. అదేవిధంగా ఎక్కువ మంది ఇక్కడ ఎస్టీలే ఉన్నారు కాబట్టి 200 యూనిట్స్ వరకు అది ఫ్రీ. ఇక్కడ ఎవరు 200 యూనిట్స్ కన్నా ఎక్కువ కాలువరు, అందుకని అన్నీ ఫ్రీగా ఉంటుంది. మీరు మీటర్లు పెట్టుకొని చేస్తే కరెంటు బాగా వస్తుంది. దాని తర్వాత మంచి మీ అందరికి కూడా మంచిదని సందర్భంగా తెలియజేస్తారు. అందుకని మీ అందరినీ ఎలక్ట్రిసిటీ మీటర్స్ పెట్టుకోవాలని మరీ కోరుకుంటున్నాను. నమస్కారం. అందరికి చూడండి. వాళ్ళ